హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు అండి. వీరికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ప్రభుత్వానికైతే షాకింగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దశాబ్దాలుగా సేవలు అందించాక విస్మరిస్తారా? సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు అంగన్వాడీ కాంట్రాక్ట్ పేరుతో ఏళ్ళ పాటు సేవలు అయితే చేయించుకొని సర్వీసు క్రమబద్ధీకరించకుండా అంటే రెగ్యులైజ్ చేయకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టే నియామకాల్లో మళ్ళీ కూడా పాల్గొనాలని చెప్పడం సరికాదని చెప్పేసి హైకోర్టు అనేది అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. కోర్టును ఆశ్రయించిన వారిని క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక కాంట్రాక్ట్ పద్ధతిలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ 2013లో దాదాపు 200 మంది అంగన్వాడీలుగా వేరువేరుగా 2 పిటిషన్లు అయితే వేశారనమాట. దీంతో అప్పట్లో నోటిఫికేషన్ పైన స్టే మంజూరు చేయగా ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలోనే వారంతా కూడా కొనసాగుతున్నారన్నమాట. తమ సర్వీస్ను మళ్ళీ కూడా క్రమబద్ధీకరించేలా ఉత్తర్వులు అయితే ఇవ్వాలంటూ మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినటువంటి మీరాబాయి తదితరులు మధ్యంతర పిటిషన్ అయితే దాఖలు అయితే చేశారనమాట కోర్టులో. ఇక హైకోర్టులో భాగంగా ఇక వీటిపైన జస్టిస్ నాగేష్ అదేవిధంగా భీమాపాక తాజా విచారణ చేపట్టారు. తీర్పునైతే ఇచ్చారనమాట. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ అంగన్వాడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 15% వేటేజ్ కేటాయించడాన్ని ధర్మాసనం అయితే తప్పుపట్టడం జరిగింది. గతంలో వారు రెగ్యులర్ పోస్టులకే ఎంపికయ్యారని, కానీ నియామకాలపైన మళ్ళీ కూడా నిషేధం ఉండడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నారని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు నిషేధం తొలగించిన తర్వాత దశాబ్దాలుగా సేవలు అందించిన వారిని మీరు ఎలా గుర్తుంచుకోకుండా విస్మరిస్తారని చెప్పేసి కొత్త నియామకాలు చేపడతామంటూ అంగీకరించబోమని హైకోర్టు కూడా తెలియడం జరిగిందనమాట. ఇక వారు దాదాపు 25 సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసి తర్వాత ఇప్పుడు పరీక్షలు రాసి ఈ ప్రక్రియలో పాల్గొనడం చట్ట విరుద్ధమని కూడా చెప్పడం అయితే జరిగింది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన వారిని క్రమబద్ధీకరించి ఆ తర్వాత ఖాళీలు ఉంటే తాజాగా నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పేసి స్పష్టంగా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారు అనర్హులుగా కానీ వారికి అర్హత లేదని అధికారులు కూడా చెప్పడం లేదని గుర్తు చేశారు. సో ఇక ఇందుకు సంబంధించి జగ్గో వర్సెస్ కేంద్రం, కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పిటిషన్లు క్రమబద్ధీకరించాలని చెప్పేసి తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట. సో వీరికి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇది ప్రస్తుతం హైకోర్టు సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి.